బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మంత్రి కొండ సురేఖ కుమార్తె కొండ సుస్మిత పటేల్ కొమ్మాల జాతరలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీకి సిద్ధమవుతున్నట్లు సుస్మిత క్లారిటీ ఇచ్చారు. దీంతో పరకాల రాజకీయంపై ఆసక్తి నెలకొంది. బుధవారం వరంగల్ జిల్లాలోని కొమ్మాల జాతరకు తన తండ్రి కొండ మురళితో కలిసి వచ్చారు కొండ సుస్మిత. జాతర వేదికపై మాట్లాడుతూ తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుంచే ప్రారంభమైందన్నారు. తాను కూడా ఇక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలు పెడతానన్నారు. కొండ మురళి ఇప్పటికే 3-4 గుండెల్లో నిద్రపోతున్నాడని, తాను పరకాలకు వస్తానని, మీ బాధలు తీరుస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పరకాల నుంచి ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుస్తానని, మా నాన్న కొంచెం ప్రశాంతంగా మాట్లాడమన్నారని, అందుకే తాను నెమ్మదిగా మాట్లాడుతున్నానన్నారు. లేకపోతే మరోలా ఉండేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం కొండ మురళి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గానికి అండగా తన కూతురు సుస్మిత ఉంటుందన్నారు. తనకన్నా కొండ సుస్మిత ధైర్యవంతురాలని, కార్యకర్తలకు సమస్య వస్తే ఎవరిని వదిలిపెట్టదన్నారు. ఎంతటి వారినైనా ధైర్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు. కొమ్మాల జాతర కొమ్మాల జాతర కొండమురళి గారి నాయకత్వం, కొండ సురేఖ గారి నాయకత్వం. ఎట్లున్నారు అందరూ? బాధలున్నారు. నేను కంపల్సరీ వస్తా, మీ బాధను తీరుస్తా అని ఈ సవినయంగా చెప్తున్నాను. ఈ సందర్భంలో నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకున్న రాజ్ కుమార్ అంకుల్ కి గాని, నవీన్ రాజ్ అంకుల్ కి గాని అందరికి నేను చాలా మంచి పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే చిన్నప్పుడు నా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయి కూర్చోబెట్టి కొన్ని పుస్తకాలు అవి ఇవి ఇచ్చేటోళ్ళు. నేనేదో చదువుకున్నా అనుకున్నారు కానీ మొత్తం ఆడేదాన్ని పాపం. సో అయినా అందరికీ ఈ విషయం తెలుస్తుంది. కొన్న మురళి మాట్లాడిందంటే ఎదురుంగున్నోడి గుండెల పండుకుంటాడు. ఆల్రెడీ 3-4 గుండెల పండుకొని అయింది. మళ్ళీ ఈసారి కూడా ఇప్పటి నుంచి కొమ్మల జాతర సాక్షిగా పండుకుంటాడు ప్రతి ఒక్కడు. అర్థమైంది కదా? కొన్నాళ్ళంటే కొండ మురళి నాయకత్వం, కొండ మురళి నాయకత్వం. మంత్రి కొండ సురేఖ కుమార్తె కొండ సుస్మిత పటేల్ కొమ్మాల జాతరలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, కొండ సుస్మిత వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీ చేస్తానని అనౌన్స్ చేయడం జరిగింది. కొమ్మాల జాతర సాక్షిగా ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మనం 2 బయట్లు విన్నాం. ఒకటి మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు బయట, మరొకటి మంత్రి కొండ సురేఖ కూతురు కొండ సుస్మిత పటేల్ బయట. ఈ 2 బయట్లు కూడా వారిద్దరు మాట్లాడింది కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరలో నిన్న రాత్రి ప్రభా బండ్లు కట్టిన సందర్భంగా మాట్లాడిన బయట్ల 2. అయితే కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర అనేది పరకాల నియోజకవర్గంలో ఉంటుంది. కొమ్మాల గ్రామం పరకాల నియోజకవర్గంలో వస్తుంది. పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో నేను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, పరకాల నియోజకవర్గ ప్రజలకి వారానికి 2 రోజులు నేను అందుబాటులో ఉంటాను అంటూ కొండ సుస్మిత మాట్లాడడం. అదేవిధంగా కొండ మురళీధరరావు కూడా ఖచ్చితంగా నా కూతురు పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది, నాకంటే ధైర్యవంతురాలు, ఆమెను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తా, గెలిపిస్తా అంటూ కొండ మురళీధరరావు ప్రకటించడం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ 2 బయటలు కానీ లేకుంటే నిన్న రాత్రి జరిగిన సంఘటన కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలను స్పష్టం చేస్తుంది. గతంలో కొండ సురేఖ పరకాల నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వరంగల్ తూర్పు నుంచి ఆమె పోటీ చేశారు, ఈసారి గెలిచారు, మంత్రిగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ పరకాల నుంచి నా కూతురు పోటీ చేస్తుందని కొండ మురళీధరరావు ప్రకటించడం అంటే కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలకు తావిచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా రేవూరి ప్రకాష్ రెడ్డి అదేవిధంగా కొండ సురేఖ మధ్య వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. గతంలో మనం చూసాం, ఆడియో సంభాషణలు విన్నాం. అదేవిధంగా వివిధ రకాలుగా జరిగిన సంఘటనలు కూడా ఇద్దరి మధ్య
వర్గ విభేదాలకు సాధించింది. అయితే గత కొంతకాలంగా కొండా సుస్మితా పటేల్, కొండా సురేఖ, కొండా మురళీధర్ రావు సైలెంట్ గా ఉంటున్నారు. ఉండడానికి కారణం గతంలో కొండా సురేఖ ఓఎస్డీ సంబంధించిన వ్యవహారం తెరపైకి రావడం, సుస్మితా పటేల్ నానా హంగామా చేయడం, సీఎంతో పాటు సీఎం సోదరుల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీంతో పార్టీ అధిష్టానం సురేఖ వ్యవహారం వెళ్ళడం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.